రాయగఢ్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో జరిగిన భారీ చోరీని రైల్వే పోలీసు ఛేదించారు. పౌల్ట్రీ ఫామ్కు చెందిన 85 లక్షల రూపాయలను దొంగిలించిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టుగా రైల్వే డీఎస్పీ రత్నరాజ్ తెలిపారు. పౌల్ట్రీ ఫామ్లోనే పనిచేసే అన్నదమ్ములు చోరీ చేశారని, ఆ డబ్బుతో చెన్నై వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకున్నట్టుగా వివరించారు. నిందితులకు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ లేదని, అత్యాశకు పోయి దొంగతనం చేశారని అన్నారు. 87 lakhs ఒక బ్యాగ్లో సర్దుకుని ఏసీ కోచ్లో ఎక్కి ఆ బెర్త్ కింద ఆ బ్యాగ్ పెట్టుకుని మనకి ట్రావెల్ చేస్తుండగా విజయవాడ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బ్యాగ్ మిస్ అయిపోయింది. విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత లేచి చూసేసరికి ఆ బ్యాగ్ లేదు. ఆ బ్యాగ్లో ఉన్నటువంటి 87 lakhs క్యాష్ కూడా థెఫ్ట్ అవ్వడం జరిగిందనమాట. దాని మీదట ఈ బెజవాడ నాగరాజు అన్న అతను మనకి విజయవాడ జిఆర్పి రైల్వే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తెల్లవారుజామున అక్కడ నుంచి ఇక్కడికి 3:20 ట్రైన్ రాయగఢ్ ఎక్స్ప్రెస్ విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్కి వచ్చింది. ఆ వచ్చిన తర్వాత ఇతను టక్టక ట్రైన్ ఆగిన తర్వాత కంపార్ట్మెంట్ దిగాడు. దిగిన తర్వాత అటు ఇటు చూసుకున్నాడు. మళ్ళీ ఏదైతే ఏసీ కోచ్ ఉందో ఆ కోచ్లో ఎక్కి ఆ కంప్లైనెంట్ యొక్క బెర్త్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద దిగి హడావిడిగా ఆ బ్యాగ్ భుజాన వేసుకుని రైల్వే స్టేషన్ బయటకు వచ్చేయడం జరిగిందనమాట.